హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంకొక సినిమా వస్తే బాగుంటుంది కదా. అజ్ఞాతివాసి లెక్క సరిచేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చేయకపోయినా పర్వాలేదు, బయటికి చెప్పుకోవట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరికిదే. ఇప్పుడు ఇదే జరిగేలా కనిపిస్తుంది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరేలా ఉంది. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు, అజ్ఞాతవాసి లాంటి చేదు నిజం కూడా గుర్తొస్తుంది. ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయిన సినిమా ఇది. అందుకే 6 ఏళ్లైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇటు పవన్ అటు గురూజీ ఫ్యాన్స్. ఒక్క ఫ్లాప్ వచ్చింది కదా అని పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్పై అంచనాలు తగ్గవు. నిజం చెప్పాలంటే ఈ కాంబో కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ లెక్క సరిచేయాలని చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే మాటలు అందించారు గురూజీ. ఇప్పుడు ఓ సినిమాకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టం అనుకుంటే త్రివిక్రమ్ తో సినిమా అనేది కళ. కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఈ మధ్య బ్రో సినిమాను ఇదే బ్యానర్ లో చేశారు పవన్. దీనికి కూడా త్రివిక్రమ్ మాటలు రాశారు. ఈ నిర్మాత పవన్ త్రివిక్రమ్ ను కలపడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ సినిమాల్లో ఓజీ ఒక్కటే 2024లో వచ్చేలా కనిపిస్తుంది. హరిహర వీరమల్లు, ఉస్తాద్ కూడా వీలు చూసి పూర్తి చేయాలనేదే పవన్ ప్లాన్. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మంచి కథతో వస్తే ఈ కాంబోను కలపాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అన్ని అనుకున్నట్లు జరిగి ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే పవన్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు అంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదేమో.